హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో మౌనం వెనుక ఉన్న అసలు రహస్యం అంటే మనసును నిశ్శబ్దంగా, ప్రశాంతంగా, మౌనంగా పెట్టుకుంటే కలిగే ఉపయోగాలు. అసలు రహస్యం ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే అడ్వాన్స్డ్ హోపోనోపోనో నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే ఏప్రిల్ 6వ తారీఖు అంటే ఈరోజు కొత్త బ్యాచ్ ఒకటి స్టార్ట్ అయ్యింది. ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఇంకా మీకు అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. ఈరోజే మార్నింగ్ క్లాస్ సెషన్ స్టార్ట్ అయ్యింది, ఇంట్రడక్షన్ స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్. మౌనం వెనుక ఉన్న రహస్యం చాలా లోతైనది. అంటే దీనిని మాటలని ఆపడం కాదు. అంటే మౌనం అంటే మాటలని ఆపడం మాత్రమే కాదు, మీ మనసుని ప్రశాంతంగా ఉంచడం, మీ మనసుని శాంతింపజేయడం. చాలా చాలా లోతైన అర్థం. ఇంకా ఏంటి అనే విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. మౌనం అంటే కేవలం మాట్లాడకపోవడమే కాదు, మీ ఆలోచనలను తగ్గించి మనసుని నియంత్రించి ఒక పర్టిక్యులర్ దానిపైన ఫోకస్ పెట్టడం. గుర్తుపెట్టుకోండి, మౌనం అంటే మాట్లాడడం మానేయడం మాత్రమే కాదు, మీ మనసుని నియంత్రించడం అని చెప్పుకోవచ్చు. మౌనంగా ఉండడం వల్ల కలిగే అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే మన శక్తిని నియంత్రించుకోవడం, అంటే మన ఎనర్జీని కాపాడుకోవడం. చూడండి, ఎక్కువగా మాట్లాడడం వల్ల కొంత ఎనర్జీ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది కదా. మరి మౌనంగా ఉండడం వల్ల ఆ ఎనర్జీ మన దగ్గరే ఉండి ఆ ఎనర్జీని సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మాట్లాడుతూ ఎక్కడికో వెళ్ళిపోతారు. అంటే మోస్ట్లీ నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు కనుక రోజులో కొద్దిసేపు మౌనం పాటించారు అంటే, గుర్తుపెట్టుకోండి, మౌనం పాటించడం అంటే మళ్ళీ చెప్తున్నా, మాట్లాడడం ఆపడం మాత్రమే కాదు, మీ మనసులో ఉన్న ఆలోచనలను కూడా నియంత్రించడం. అప్పుడు ఎంత ఎనర్జీ సేవ్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి. మౌనాన్ని రెగ్యులర్గా అలవాటు చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటాయి. అంటే వాళ్ళ నిర్ణయాలన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. ఒక క్లియర్ స్పష్టత ఉంటూ తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటూ ఉంటాయి. అంటే ఆలోచనలు క్లియర్గా ఉంటూ తీసుకునే నిర్ణయాలు చాలా పెర్ఫెక్ట్గా ఉంటాయి అని దీని అర్థం. కొన్ని సందర్భాలలో మౌనం ఎలా పనిచేస్తుందో అంటే భావోద్వేగాల యొక్క నియంత్రణ. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఒకరు అనవసరంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. మీరు దానికి రియాక్ట్ అవ్వకుండా మౌనం వహిస్తే ఆన్సర్ ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాలలో ఏంటంటే వాళ్ళు ఏదో అన్నారు, మీరేదో అన్నారని ఇమ్మీడియేట్‌గా మాటకు మాట చెప్తూ వెళ్తూ ఉంటే మరి ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేయడం ఎట్లా? మరి అలాంటప్పుడు మౌనం. అంటే కొన్ని సందర్భాలలో మౌనమే సమాధానం అవుతుంది. ఇది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఏంటంటే శాంతంగా ఉండే వ్యక్తుల దగ్గర ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి చాలామంది వెళ్తూ వాళ్ళ ప్రెజెన్స్ కోరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళతో ఎక్కువగా గడపడానికి, వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి, అంటే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మాట్లాడే కొన్ని మాటలు కూడా చాలా అట్రాక్టివ్‌గా, ఇంప్రెసివ్‌గా ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రశాంతత పెరుగుతుంది. అంటే మౌనంగా ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే మౌనంగా ఉండడం అంటే ఎప్పుడూ ఏమీ మాట్లాడకుండా ఉండడం అని కాదు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడడం. కావలసిన విషయాలు మాత్రమే మాట్లాడడం. పైగా రెగ్యులర్‌గా ఎంతో కొంత టైము మౌనాన్ని వహించడం. అంటే మాటలను తగ్గించి మనసుని ఒక స్టేబుల్‌గా పెట్టడం. అంటే నియంత్రించడం ఆలోచనల్ని. అర్థం చేసుకోండి, ఇందులో చాలా చాలా గూఢార్థం ఉంది. రోజు గనక 5 నిమిషాలు గనక మౌనం గనక పాటిస్తే స్ట్రెస్ తగ్గుతుంది, కాన్సంట్రేషన్ పెరుగుతుంది, మీ ఆలోచనలను కరెక్ట్ వేలో పెట్టుకోగలుగుతారు. ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. అలాగే మైండ్ అనేది కామ్‌గా, ప్రశాంతంగా ఉంటుంది. మరి కామ్‌గా, ప్రశాంతంగా ఉండే మైండ్ తీసుకునే ఆలోచనలు, నిర్ణయాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. జస్ట్ ఇమాజిన్, మన మైండ్, మన ఆలోచనలు ప్రశాంతంగా ఉంటే చాలా బావుంటుంది కదా! ఎందుకంటే ఎప్పుడు ఏదో టెన్షన్స్, ఏవో ఆలోచనలతో ఉండే మైండ్ ప్రశాంతంగా ఉంటే అద్భుతం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నారనుకోండి, ఒప్పించారనుకోండి. అంటే ఎవరైనా మిమ్మల్ని ఏదో ఒక మాట అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారంటే
వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పకుండా మౌనం వహించండి. అంటే మీ ఆన్సర్ మౌనం ద్వారా ఇచ్చారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇందాక ఒక పాయింట్ రిపీట్ చేశా. కొన్ని సందర్భాలలో ఏంటంటే మీ మౌనం అనేది 200% స్పీడ్‌గా వాళ్ళకొక ఆన్సర్‌లాగా వెళ్ళిపోతుంది. అది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మౌనం ఒక సమాధానం. ఎందుకంటే కొన్ని సందర్భాలలో మౌనం అనేది జీవితాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అవతల వాళ్ళు ఏదో అన్నారని తిరిగి మీరు ఒక మాట అంటే అది చాలా విపరీత సిట్యుయేషన్స్‌కి తీసుకెళ్ళే సందర్భాలు కూడా ఉంటాయి. మరి అలాంటప్పుడు మౌనం జీవితాన్ని కూడా మార్చగలదు. అర్థం చేసుకోండి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే మౌనం అనేది బలహీనత కాదు. అది శక్తివంతమైన ఆయుధం. ఈ శక్తిని గనక మీరు కరెక్ట్‌గా ఉపయోగించుకుంటే కొన్ని జీవితాలను మార్చొచ్చు. అందులో మీ జీవితం కూడా మారిపోతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మౌనం అనేది బలహీనత కాదు. అది ఒక శక్తి, ఒక ఎనర్జీ. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం ఏప్రిల్ 6వ తారీఖు అంటే ఈ రోజు స్టార్ట్ అయిన 30 డేస్ ప్రోగ్రామ్‌లో ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకుంటే ఇంకా ఈరోజు ఇంకా ఆప్షన్ ఉంది. ఇదే నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ 30 డేస్ ప్రోగ్రామ్ యొక్క ఫీజు కేవలం రూ. 699 మాత్రమే. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.